నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, ఎక్కువ మంది ఆడవాళ్ళు మెనోపాజ్ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్థితిలో మెనోపాజ్ స్థితిలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏదో కుటుంబ సమస్యలు అనుకుంటారు, ఏదో ఇబ్బందులు పడి అది ఇంట్లో అంటే వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేక ఎలా పడతారో మాట్లాడడం నేను చూశాను చాలామందిని. అసలు మెనోపాజ్ అంటే ఏంటి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు గ్రహించాలి. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి మెనోపాజ్ వస్తుంది, ఆ టైంలో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి, వాళ్ళు చేయవలసిన పనులు ఏంటో ఒకసారి చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో అవసరం కూడా సహకారం ఉండాలి. సో యాక్చువల్లీ నార్మలీ మనం సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే that is 45 to 55. Okay, that is the age group for the menopause. So ఈ మెనోపాజ్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ థింగ్ ఈజ్ ద సిమ్టమ్. సెకండ్ థింగ్ కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి దానిలో. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ 2 things ఆర్ దేర్. ఓకే, సో మా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకు సిమ్టమ్స్ బట్టి మేము మెడిసిన్ ఇచ్చేస్తాం, వాళ్ళకు తగ్గుతుంది, నార్మలైజ్ అవుతుంది. ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సపోజ్ ఓకే దే వాంట్ సంథింగ్ లైక్ సైన్స్ ప్రకారంగా ఎవిడెన్స్ కావాలి మాకు వచ్చిందా లేదా అని ఆ టైప్ ఇన్ కేస్ వచ్చారంటే దే హ్యావ్ టు గో ఫర్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్. యా, ఆ బ్లడ్ టెస్ట్ ఈజ్ నథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఎస్హెచ్, సెరమ్ ఎఫ్ఎస్హెచ్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే దాని ద్వారా మనకు తెలిసిపోతుంది మనం మెనోపాజ్ స్టేజ్లో ఉన్నామా కాదా. ఓకే, సో దాన్ని బట్టి అగైన్ వీ క్యాన్ టేక్ ద స్టెప్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సిమ్టమ్స్ ప్రకారంగా మనం ఆలోచిస్తే లైక్ సపోజ్ ఒక లేడీ నా దగ్గరికి వచ్చారనమాట. వచ్చిన తర్వాత నార్మల్లీ వాట్ హ్యాపెన్స్, ఐ ఆస్ దెమ్ అబౌట్ ద సిమ్టమ్స్, ఆల్ ద సిమ్టమ్స్ లక్షణాలకి నేను క్వశ్చన్ వేస్తాను వాళ్ళకి. సో వాళ్ళకు అడిగితే వాళ్ళు చెప్తారనమాట. సో ఫస్ట్ సిమ్టమ్స్ వాళ్ళకు నిద్ర పట్టదు రాత్రిలో. ఓకే, ఈవెన్ 1 hour పడుకోవాలంటే కూడా వాళ్ళకు కష్టంగా పడుకుంటారు. వాళ్ళ బెడ్ మీద లైట్ డౌన్ అయి ఉంటారు, బట్ నిద్ర అస్సలు రాదు, నిద్ర సరిగ్గా పట్టదు. ఎస్, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, మోకాలు నొప్పిలు, మసల్స్ పెయిన్, మసల్స్ స్టిఫ్నెస్ రావడం, గట్టి పడిపోవడం. ఓకే, మసల్స్ అన్నీ గట్టిగా అయిపోవడం ఎట్లా అనిపిస్తాయి. అండ్ ద థర్డ్ థింగ్, వాళ్ళకు నార్మల్గా హాట్ ఫ్లాషెస్ వచ్చేస్తాయి అన్నమాట. హాట్ ఫ్లాషెస్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కసారి చాలా వేడిగా అనిపించడం లోపల నుంచి, as if my body is very 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 hot అట్లా అనిపిస్తాయి. ఇంకొకసారి ఏమనిపిస్తుంది, సేమ్ టైం ఎక్దమ్ బాగా చల్ల పడిపోతాయి, బాడీ చెమట పడతాయి, చల్ల పడిపోయి వాళ్ళకు చెమట వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడే ఎక్దమ్ కూల్. అప్పుడే ఎస్, సో ఆ టైప్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళకు ఎట్లా ఉంటుంది అంటే లైక్ దెర్ విల్ బి హెవీనెస్ ఇన్ ద బాడీ అండ్ దెర్ విల్ బి పెయిన్ ఇన్ ద బ్రెస్ట్. వాళ్ళకు బ్రెస్ట్లు నొప్పి రావడం మొదలు పెడతాయి కొంతమందికి, అండ్ అందరికీ రాదు, కొంతమందికి వస్తాయి అన్నమాట. అండ్ భజనలు వాళ్ళకు డ్రైనెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే భజనలు డ్రైనెస్ వచ్చేసిందంటే వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ సెక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ భయపడతారు. బికాస్ డ్రైనెస్ వచ్చేస్తే, ల్యూబ్రికేషన్ లేకపోతే అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకు భయం వచ్చేస్తాయి. బికాజ్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు నొప్పి వస్తుంది అన్నమాట, సివియర్ పెయిన్, దే ఫీల్ లైక్ రాప్చర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకే వాళ్ళు భయపడతారు అండ్ సెక్స్ జోన్కు అస్సలు వెళ్ళరు అన్నమాట. సో అగైన్ ద హస్బెండ్ విల్ థింక్ లైక్ ఏదో అయిపోతుంది అక్కడ, సంథింగ్ ఈజ్ హ్యాపెన్, అదర్వైజ్ ఈజ్ అవాయిడింగ్ మీ, ఈ టైప్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ గొడవలు రావడానికి అవకాశం ఉంది 100% అక్కడ గొడవలు రావడానికి అవకాశం ఉంది. అండ్ ద అనదర్ సిమ్టమ్స్, వాళ్ళకు నార్మల్ స్కిన్ మనకు ఇప్పుడు ఎట్లా ఉంది ఆ స్కిన్ ఉండదు. ఎప్పుడైనా మెనోపాజ్ వచ్చేస్తే అక్కడ ఏమవుతుందంటే నార్మల్గా ఈస్ట్రోజన్ లెవెల్ వాళ్ళ బాడీలో తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతే అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు బ్లడ్ లెవెల్ కూడా తగ్గుతుంది. బ్లడ్ లెవెల్ తగ్గితే మనకు ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా మన బాడీలో తగ్గిపోతుంది. ఆక్సిజన్ సర్క్యులేషన్ ఎప్పుడైనా తగ్గితే అప్పుడు ఆటోమేటికల్ బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది మనకు. బికాజ్ బ్రెయిన్కు ఎక్కువగా ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకపోతే బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది, వాళ్ళకు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది, సివియర్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నార్మల్ ఒక లేడీకు నార్మల్గా స్కిన్ కలర్ ఎట్లా ఉంటుంది, ఆ స్కిన్ కలర్ పూర్తిగా డల్ అయిపోతుంది అనమాట.
డల్ అయిపోతే వాళ్ళ ఒక ఫీలింగ్కి వచ్చేస్తారు అనమాట. ఏంటి లైక్ నాకు ఏదో అయిపోయింది, బికాజ్ ఐ బికమ్ కంప్లీట్లీ బ్లాక్. ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నా, స్కిన్ మొత్తం డల్ అయిపోయింది, సడన్లీ విదిన్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ టైం నాకు ఎట్లా అయిపోయింది అంటే ఏదో అవుతుంది అని ఆలోచిస్తారు, భయపడతారు కూడా. ఎస్, భయపడతారు. అండ్ అనదర్ థింగ్, వాళ్ళకు హార్ట్ బీట్ బాగా పెరిగిపోతాయి అన్నమాట అదే టైంలో. అయితే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయమంటారు, మరి ఏంటంటే రెమెడీ ఏంటి? ఐఎమ్ కమింగ్ టు ఫ్యూ మోర్ సిమ్టమ్స్ ఆల్సో ఆర్ దేర్. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది, బీపీ బాగా పెరిగిపోతుంది, బీపీ హై లెవెల్కి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, కొంతమందికి అదే టైంలో వాళ్ళకు డయాబెటీస్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద యూరిన్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళకు గడి గడి పాస్కు వెళ్ళాలి అనిపిస్తాయి. ఇది అన్ని సిమ్టమ్స్ ఒకేసారి డెవలప్ అవుతుంది. అండ్ దిల్ రష్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్లీ ఐ హ్యావ్ సీన్ ఆల్ ద మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్, ఇట్ ఈస్ వాట్ ఎవర్ దే నో దే ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజు వరకు, లెట్స్ సే 5-6 months వరకు, ఓకే, ఒకరికి కాల్షియం తగ్గిపోయింది, కాల్షియం మెడిసిన్ ఇస్తారు, ఒకరికి విటమిన్స్ తగ్గిపోయింది, విటమిన్ మెడిసిన్ ఇస్తారు, ఇంకొకరికి నిద్ర రావట్లేదు, నిద్రకు మెడిసిన్ ఇస్తారు, ఒకరికి బీపీ పెరిగిపోతే బీపీకి కూడా టాబ్లెట్స్ ఇస్తారు. అండ్ అదే టైంలో సపోజ్ వాళ్ళకు చూశారు హార్మోన్ లెవెల్ తగ్గిందంటే హార్మోనల్ థెరపీ కూడా మెడిసిన్స్ ఇస్తారు. అండ్ మోస్ట్ కామన్ రీజన్ అక్కడ ఏంటంటే సివియర్ పెయిన్ ఇన్ ద జాయింట్స్ అండ్ బాడీ, అండ్ మెడ నొప్పి కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ నొప్పిలన్నీ తట్టుకోలేక వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది అన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత అదే టైంలో ఏమవుతుందంటే దెల్ బీ ఫైబ్రాయిడ్స్ విల్ బి డెవలప్ ఇన్ ద ఉమెన్. ఓకే, నార్మల్గా యూట్రస్లు గడ్డ డెవలప్ అవడం మొదలుపెడతాయి. అదే టైంలో సపోజ్ మీరు వెళ్ళారు అండ్ వాళ్ళ స్కానింగ్ చేశారు, ఆల్ ద టెస్ట్ చేసేసారు, వాళ్ళకు వేరే ఏం కనపడద్దు అక్కడ. వాళ్ళ ఏం చెప్తారంటే లైక్ మీకు ఆల్రెడీ యూట్రస్లు ట్యూమర్స్ డెవలప్ అయింది, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ సిస్ట్స్ విల్ బి డెవలప్ లైక్ చాక్లెట్ సిస్ట్ ఆర్ మేబీ సింపుల్ సిస్ట్ మే బి దేర్. సో ఇది అన్నీ రావడం అవకాశం ఉంది అక్కడ. సో ఎట్లా ఏమైనా అయింది కాబట్టి మీరు ఏం చేయాలంటే యూ షుడ్ గో ఫర్ సర్జరీ. సర్జరీ చేస్తే, అండ్ దట్ ఈస్ ద యాక్చువల్లీ ద బెస్ట్ ఆపర్చునిటీ టు టెల్ ద పేషెంట్స్ దట్ యూ షుడ్ గో ఫర్ సర్జరీ. అండ్ మీరు ఆల్రెడీ 6 months అయిపోయింది, మీకు తగ్గడం లేదు, అరే మీరు ఏం ఆలోచిస్తారంటే అరే అంత పెద్ద హాస్పిటల్, షీజ్ ఎ స్పెషలిస్ట్, ఆమె అన్ని రోజు చేసిన తర్వాత కూడా తగ్గడం లేదంటే దర్ మే బీ సమ్ అదర్ రీజన్స్. ఇంకో కొంతమంది ఏం చెప్తారంటే మీరు ఇన్ కేస్ ఆపరేషన్ చేయకపోతే అప్పుడు మీకు క్యాన్సర్గా మారిపోవడం అవకాశం ఉంది. సో కథం మీరు అయిపోయారు అక్కడ. డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ సర్జరీ. అయితే ఇవన్నీ లేకుండా మీ దగ్గర మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది. ఎస్, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే, సో ఒకరు సపోజ్ లెట్ అస్ సే ఈ పెయిన్ మాకు వద్దు, ఈ సర్జరీ వద్దు, మాకు ఏం వద్దు, బట్ అట్లీస్ట్ ఐ వాంట్ ఎ హ్యాపీ లైఫ్, ఆ టైప్ ఎవరైనా ఆలోచించే వాళ్ళైతే వాళ్ళు నా దగ్గరికి వస్తారు అనమాట. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడడం మొదలు పెడితే దే విల్ గెట్ కంప్లీట్లీ రిలీఫ్. అండ్ వాళ్ళకు ఎన్ని మెడిసిన్స్ కూడా అవసరం లేదు, హార్డ్లీ 2 or 3 మెడిసిన్స్ ఓన్లీ రిక్వైర్డ్. ఎన్నాళ్ళు వాడాలంటారు అవి? దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్ పీరియడ్. సపోజ్ లెట్ అస్ సే ఒకరికి మెనోపాజ్ 45 వచ్చింది, ఆమె నా దగ్గరికి 52 or 53కి వచ్చింది. ఓకే, 53కి వస్తే బికాస్ దట్ పీరియడ్ ఈజ్ ఫర్ 10 years, దే హ్యావ్ టు యూజ్ దట్ మెడిసిన్ కంటిన్యూస్లీ ఫర్ 6 months, అండ్ 6 months తర్వాత అగైన్ జస్ట్ 1 medicine ఈజ్ ఎనఫ్. దట్ దే హ్యావ్ టు కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2 years. దట్స్ ఆల్, ఫినిష్. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ అట్ ఆల్. ఈ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు, వాళ్ళకు బాగానే నిద్ర పడతాయి. బీపీ పెరిగిన బీపీ కూడా దాని ద్వారా వాళ్ళకు తగ్గిపోతుంది. బీపీకి స్పెసిఫిక్ మెడిసిన్ అసలు అవసరమే లేదు ఆ టైంలో. ఓకే, వాళ్ళకు యూట్రస్లో ఏమైనా సిస్ట్ కానీ లేకపోతే వాళ్ళకు ఏమైనా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయినా సరే కూడా అది కూడా వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి అండ్ తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అదే టైంలో డ్యూ టు దట్ ఫైబ్రాయిడ్స్, ఇన్ కేస్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే ఆ బ్లీడింగ్ కూడా విదిన్ 3 days ఇట్ విల్ బి కంట్రోల్ ఇన్ మై మెడిసిన్స్. ఓకే, ఓకే, సో అంతా అని ఉన్నాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఫైనలీ ఐ విల్ టెల్ ఎవ్రీ వన్ లైక్ ఈ ఇరిటేషన్ అండ్ సివియర్ పెయిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయితే ఉంటారు, కోపంగా ఉంటుంటారు, తగ్గిపోతాయి. ఇది అన్నీ తగ్గుతాయి వాళ్ళకి. లోపల వేడిగా ఉంటుంది, అప్పుడే మళ్ళీ చెల్లి అంటారు, ఇవన్నీ కూడా రకరకాల అన్నీ తగ్గుతాయి. ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది అనిపిస్తుంది అండి నాకు మీరు చెప్పిన దాని ప్రకారం. నో ఈ ఆల్ సిమ్టమ్స్ ఒకేసారి డెవలప్ అవుతుంది వాళ్ళకి. ఓకే, ఓకేనా?
అట్ ఏ టైం డెవలప్ అయితే సో దే విల్ బికమ్ ఇంపేషెన్స్. అదే. ఇంపేషెన్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ సపోజ్ యు ఆర్ ఏ లేడీ, ఓకే, యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ, యు ఆర్ ద బాస్, మీరు ఏం చేస్తారంటే యూ విల్ స్టార్ట్ ఫైరింగ్ ఎవ్రీ వన్ విదౌట్ ఎనీ రీజన్. అది బికాస్ మీకు ఇరిటేషన్ బాగా ఉంటుంది. అవును, కోపంగా ఉంటారు. ఓకే, అక్కడ అయిపోయింది. మీరు అక్కడ నుంచి ఇంటికి వచ్చారు, ఇంట్లో కూడా అంతే. బట్ రీజన్ ఈజ్ అన్నోన్. డాక్టర్స్ కూడా నోబడి విల్ టెల్ యూ దట్ ఓన్లీ డ్యూ టు దిస్ రీజన్ యూ ఆర్ గెటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ చెప్పరు, అసలు చెప్పరు. సో అక్కడ జస్ట్ వాళ్ళు చెప్తారు, ఓకే యూజ్ దిస్ మెడిసిన్, యూ కమ్ అగైన్, దట్స్ ఆల్. అది ఉంటుంది అనమాట. బట్ అయితే మీ దగ్గర పరిష్కారం మార్గం ఉంది. అది తక్కువ అంటే రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందేమో. ఎస్ ఇట్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్, రేట్ చాలా తక్కువ ఉంటాయి అండ్ దే విల్ గెట్ క్యూర్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నమాట. తొందరగా క్యూర్ అవడానికి అండ్ మెయిన్ సిమ్టమ్స్ అక్కడ ఏంటంటే నిద్ర పట్టకపోవడం. అది నిద్ర పట్టకపోతే ఆటోమేటికలీ వాళ్ళకు ఇరిటేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఇరిటేషన్ అవ్వలేదు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫైర్ చేస్తారు, ఇంక్లూడింగ్ హస్బెండ్, ఇంక్లూడింగ్ ద మమ్ అండ్ డాడ్, ఎవ్రీ వన్ అట్ హోమ్. అదే. సో ఓకే, సో ఇది అన్నీ రాకుంటే ఉండాలి, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, మనకు నొప్పి లేని లైఫ్ కావాలంటే. సో దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్, దే కెన్ యూజ్ మై మెడిసిన్, ఓకే, దే కెన్ గెట్ క్యూర్. ఇదండి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.